రైట్, మనం చూస్తున్నాం టీడీపీలో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరుకుంటోంది. కేవలం అసెంబ్లీ టికెట్స్లోనే కాదు, పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా తీవ్ర అసంతృప్తి, పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ టీడీపీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తూ, సమావేశాలు ఏర్పాటు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ అసమ్మతి సెగలు రగులుతున్న వేళ ఎంపీ అభ్యర్థుల ఎంపిక సైతం టీడీపీ అధినేత చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తోంది. తమ పార్టీలోని ఇద్దరు కీలక నేతలైన గంటా, సిద్ధా విషయంలో ఆయన ఎటు తేల్చుకోలేకపోతున్న పరిస్థితి. విశాఖ నుంచి గంటాను, ఒంగోలు నుంచి సిద్ధాను పోటీ చేయించాలని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే వారిద్దరూ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకే మొగ్గు చూపుతున్నారని సాక్షాత్తు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనే అంశంపై చర్చ నడుస్తోంది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ స్వామినాయుడు అందిస్తారు. స్వామినాయుడు, చెప్పండి. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ, ఎంపీ అభ్యర్థులు కానీ ఎంపికకు సంబంధించి అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎంపీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది. మంత్రి గంటా శ్రీనివాసరావు, మరొక మంత్రి సిద్ధా రాఘవరావులను ఎంపీలుగా బరిలో దింపాలనే యోచనలో అధిష్టానం ఉంది. వారిద్దరూ కూడా ఎంపీలుగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని కూడా అధిష్టానం వారికి ఆదేశాలు జారీ చేసింది. మంత్రి గంటా శ్రీనివాసరావును విశాఖపట్నం ఎంపీగా, మంత్రి సిద్ధా రాఘవరావును ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని కూడా ఇప్పటికే వారికి సందేశం కూడా పంపించడం జరిగింది. అయితే ఇద్దరు మంత్రులు కూడా ఎంపీలుగా కాకుండా ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి వారంతా కూడా ఇద్దరు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు గతంలో భీమిని ఈ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన స్థానంలోని సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తారనే వార్తలు జరుగుతున్నాయి. జేడి లక్ష్మీనారాయణ భీమిల నుంచి పోటీ చేస్తే మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తరం నుండి పోటీ చేయాలని భావించారు. అయితే ఇదే స్థానం నుండి మంత్రి లోకేష్ పోటీ కూడా చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాసరావును విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. అయితే మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రము ఎంపీగా పోటీ చేసేందుకు మాత్రము సుముఖంగా లేరు. మళ్ళీ ఈ జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. భీమిలి, విశాఖ ఉత్తరం సీట్లు ఖాళీ లేకపోతే చోడవరం నియోజకవర్గం కానీ, గాజువాక నుండి కానీ పోటీ చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు యోచిస్తున్నారు. అయితే మరొక మంత్రి సిద్ధా రాఘవరావు కూడా ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తుంది. అయితే అక్కడ సిద్ధా రాఘవరావు దర్శి ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని భావిస్తున్నారు. దర్శి నుండి మరొక ఎమ్మెల్యే కదిరి బాబురావు దర్శిలో పోటీకి నింపి సిద్ధా రాఘవరావును ఎంపీగా బరిలోకి దింపాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నారు. సిద్ధా రాఘవరావు కూడా ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మాత్రమే మంత్రులు ఇద్దరు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇదే విషయం స్పీకర్ కోడెల శివప్రసాద్ విషయంలో కూడా కనిపిస్తుంది. కోడెల శివప్రసాదరావు గతంలో సత్తినపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. సత్తినపల్లి ఎమ్మెల్యేగా ఉన్న స్పీకర్ తీసుకెళ్లి నర్సరావుపేట ఎంపీగా పోటీ చేస్తే ఎలాగుంటుందన్న ఆలోచన కూడా టీడీపీ అధిష్టానం చేస్తుంది. అయితే స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా ఎంపీగా పోటీ చేసేందుకు మాత్రము సుముఖంగా లేరు. మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు. అవసరమైతే తనకు 2 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాలని స్పీకర్ కోరుతున్నారు. సత్తినపల్లితో పాటు నర్సరావుపేట ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యే స్థానాలు కూడా ఇవ్వాలని స్పీకర్ కోరుతున్నారు. అయితే అధిష్టానం మాత్రము కోడెలకి ఏదో ఒక్క స్థానం మాత్రమే ఇస్తామని చెప్తుంది. అది కూడా ఎంపీ స్థానం ఇస్తామని మాత్రమే చెప్తుంది. అయితే నిన్నంతా కూడా గత 2 రోజుల నుండి కూడా నర్సరావుపేట పార్లమెంట్ పరిధికి సంబంధించి అభ్యర్థుల ఎంపిక మీద కానీ, ఎంపీ అభ్యర్థికి సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తుంది. అభ్యర్థుల ఎంపికకి సంబంధించి కానీ, ఎంపీకి సంబంధించి కానీ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోలేకపోయింది. మళ్ళీ మరొకసారి ఈ రోజు నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న నేతలతో మరొకసారి సమావేశం కాబోతున్నారు. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయాన్ని మాత్రం మనం వేచి చూడాల్సిందే. అంటే పార్టీలో ఈ వ్యవహారాలకి సంబంధించి ఎటువంటి చర్చ నడుస్తుంది, ఏ రకంగా కొలికొచ్చే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు? అంటే తెలుగుదేశం పార్టీలో సీట్ల వ్యవహారం మాత్రం పార్టీలో తీవ్ర గందరగోళానికి గురి చేస్తుంది. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఎవరికక్కడ వర్గాల వారీగా తెలుగుదేశం పార్టీ నాయకులు విడిపోయి తమకు సీటు కావాలంటే తమకు సీట్లు కేటాయించాలని అధిష్టానం మీద తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. అభ్యర్థుల ఎంపికకి సంబంధించి గత 15 రోజుల నుండి చంద్రబాబు నాయుడు పార్లమెంటు పరిధిలో కానీ, ఎమ్మెల్యేల ఎంపికకి సంబంధించి కానీ గత 15 రోజుల నుండి కూడా పార్లమెంటు వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అయితే ఈ సమీక్ష సమావేశాలు అభ్యర్థుల ఎంపిక మీద ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ సమీక్ష సమావేశాలన్నీ అర్ధాంతరంగానే ముగిశాయి. కేవలం 100 నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. ఇంకా 75 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక మీద
క్లారిటీ రావాల్సి ఉంది. ఈ 75 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఎక్కడైతే వివాదాలు ఉన్నాయో, ఎక్కడైతే గొడవలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా సమస్యలు పరిష్కరించేందుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలైన యనమల రామకృష్ణుడు అలాగే సుజనా చౌదరి నేతృత్వంలో 2 కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు ఎక్కడైతే వివాదాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాల నేతలతోనే సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోతుంది. అసమ్మతి గొడవలు అలా రగులుతూనే ఉన్నాయి. నిన్న ఒక 10 నియోజకవర్గాల నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఈ 2 కమిటీల నేతలు ఈ రోజు మరొక 10 నియోజకవర్గాల నేతలతోని సమీక్ష సమావేశం నిర్వహించారు. నిన్న ఎలాంటి ఫలితం కూడా తేలకుండా నిన్న సమావేశాలు ముగిసాయి. ఈ రోజు సమావేశం కూడా ఆ విధంగానే ముగిసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది కిషోర్. రైట్, థ్యాంక్ యూ నాయుడు.